హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల్లో గోధుమ రవ్వ పులిహోర ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా? ఒక కప్పు గోధుమ రవ్వని కొంచెం లావుగా ఉన్నది తీసుకోండి. 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ తరిగిన అల్లం, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు పల్లీలు, 10 లేదా 15 జీడిపప్పు పలుకులు, 3 ఎండుమిర్చి, చీలికలుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, 2 నిమ్మకాయల్ని రసం పిండి తీసుకున్నాను. ముందే రసం పిండుకున్నాను కాబట్టి ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసి రసం పిండుకున్నాను. సాల్ట్ వేయకపోతే చేదొస్తుంది. కరివేపాకు కొద్దిగా, తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ ఇంగువ, అలాగే 3 స్పూన్లు గోల్డ్ రాఫ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ప్యాన్లో 1 కప్పు గోధుమ రవ్వ వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. రవ్వ వేగినప్పుడు మనకు లైట్ ఎల్లో కలర్లో ఉండే రవ్వ కాస్త వైట్ కలర్లోకి వస్తుంది. అప్పుడు రవ్వ వేగిందని అర్థం. పులిహోర అంటే మనం ఎప్పుడు రైస్తో చేసుకుంటూ ఉంటాం కదా, కానీ నేను ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి గోధుమ రవ్వతో పులిహోర చేశాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సంక్రాంతికి మనం పులిహోర చేసుకుంటూ ఉంటాం కదా, సో ఈ సంక్రాంతికి మీరు రైస్తో కాకుండా ఒక్కసారి గోధుమ రవ్వతో నేను చూపించిన విధంగా పులిహోర చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూడండి, రవ్వ వేగిపోయింది. ఇప్పుడు దీనిని పక్కకు తీసి పెట్టుకుందాం. తర్వాత అదే కడాయిలో 1 కప్పు గోధుమ రవ్వకి 1.5 కప్పు కంటే కొంచెం ఎక్కువగా నేను వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు వాటర్లో రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని వాటర్ని మరిగించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత చూసామంటే వాటర్ మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అందులో మనం ముందుగా వేయించుకున్న గోధుమ రవ్వను వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని రవ్వను ఉడికించుకోవాలండి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి లైట్గా ఉంది కదా, ఈ స్టేజ్లో మనం ఫ్లేమ్ని వెరీ లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుందాము, లేదంటే అడుగంటుకుపోతుంది. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి వెరీ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. టోటల్గా 10 లేదా 12 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే రవ్వ చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని చూద్దాం. చూడండి, మనం రవ్వని చేతితో ప్రెస్ చేస్తుంటే ఎంత స్మూత్గా ఉందో, అంటే రవ్వ ఉడికిపోయింది. ఇప్పుడు దీనిని వేరొక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాము. ఈలోపు మనం పోపు రెడీ చేసుకుందాం. పోపు కోసం ప్యాన్లో 3 స్పూన్లు గోల్డ్ రాఫ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. నేను ఎక్కువగా వంటల్లోకి గోల్డ్ రాఫ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తానండి. దీంతో చేసిన వంటలు బాగా కుదురుతాయి, నాకు టేస్ట్ కూడా నచ్చుతుంది. గోల్డ్ రాఫ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, చిన్నప్పుడు మా అమ్మ చేసిన వంట రుచి నాకు గుర్తుకొస్తుంది. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు వేసి చిటపటానిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసి కాసేపు వేయించుకుందాం. చూడండి, మినప్పప్పు శనగపప్పు లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా, ఇప్పుడు అందులో 3 స్పూన్లు పల్లీలు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, పల్లీలు కూడా లైట్గా కలర్ మారుతున్నాయి కదా, ఇప్పుడు అందులో 10 లేదా 15 జీడిపప్పు పలుకులు, 3 ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇవి కూడా లైట్గా కలర్ మారుతున్నాయి కదా, ఈ టైంలో తరిగిన అల్లం, కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత చిటికెడు ఇంగువ అలాగే 1 స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించుకోకూడదండి, పసుపు నల్లగా అయిపోతుంది. సో పసుపు వేసిన తర్వాత అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పోపు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మనం ముందుగా చల్లారి పెట్టుకున్న గోధుమ రవ్వ మిశ్రమంలో వేసుకోవాలి. అలాగే మనం ముందుగా రసం తీసుకున్న నిమ్మరసంని వేసుకోవాలి. ఇప్పుడు పోపు అంతా గోధుమ రవ్వలో కలిసేలాగా కలుపుకుందాము. నేను ఇక్కడ సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే రవ్వ ఉడికించుకునేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ వేసాను. అలాగే నిమ్మరసం పిండుకునేటప్పుడు కూడా అందులో సాల్ట్ వేసి నిమ్మరసం పిండుకున్నాను కదా, సో ఆ సాల్ట్ సరిపోతుంది. మీకు ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, గోధుమ రవ్వ పోపులో అంతా బాగా కలిసిపోయింది.
ఇప్పుడు మనం చివరగా తరిగిన కొత్తిమీర వేసి అంతా కలిసేలా కలుపుకుందాము. ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఏముంది, మనం ఎలా అయితే లెమన్ రైస్ చేసుకుంటాం అదే విధంగా కదా అనుకుంటారు. సేమ్ అలాగే అండి. కాకపోతే గోధుమ రవ్వలో ఈ పోపు వేయడం వలన డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, కొత్తిమీర అంతా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనము హాఫ్ అన్ అవర్ మూత పెట్టి అలాగే వదిలేసుకొని తర్వాత సర్వ్ చేసుకున్నాం అనుకోండి, అన్ని ఫ్లేవర్స్ మనకి చక్కగా తెలుస్తాయి. లేదు వెంటనే తినేయాలన్నా కూడా తినేయొచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గోధుమ రవ్వ పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉండే బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.